టైం ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్‌తో 200 ఒక ఎకరంతో అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా ఎక్కడ లేదు. లేదు. కరెక్ట్. నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. అవును. ఎయిమ్స్‌లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు. యెస్. ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చాలా బాగుంటుంది. అవును. చాలా సర్వీసెస్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా ఎయిమ్స్ గురించి. అట్లాగే మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. మెట్రో విస్తరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎంటీఎస్ వచ్చేసి అప్ టు యాదాద్రి వరకు ఉంది. యెస్. ప్లస్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా ఇది చేసినారు. అప్ టు బీబీనగర్ కూడా ఎయిమ్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే డిసెంబర్లో కల్లా ఎయిమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ రోగులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కరెక్ట్. సో ఈ లెక్కను చూస్తుంటే హైదరాబాద్కి యాదాద్రి కూడా శాటిలైట్ సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా అండి, పక్కా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ వేద పాఠశాల అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. డెఫినెట్గా శాటిలైట్ సిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కూడా అండి. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఈ దారిలో టూరిజము ఉంటుంది, మళ్ళీ అన్ని రకాలకు కూడా మనకి బాగా ఉపయోగపడే ప్లేస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనం చూసాం వెస్ట్లో అయితే ఇప్పుడు గజం కూడా ఎక్కడ దొరకదు, అసలు కొనలేము మనం. సో మరి ఈస్ట్లో ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మన బృందావన్లో ఎలా ఉన్నాయి రేట్లు? ఈ బృందావన్ వచ్చేసి నిజంగా ఒక కామన్ పర్సన్కి అందుబాటు ధరలో సరసమైన ధరలో ఉన్నాయండి. మనం ఇలా సూట్ కాస్ట్ వచ్చేసి 500 SFT 36 లక్షలు అమ్ముతా ఉన్నాము. దాంట్లో 27-28 lakhs వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అదే 800 SFT కనుక తీసుకుంటే 2 bedroom 57 lakhs ఉంది. అది అప్ టు 40 lakhs కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే ఐటీ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఐటీఆర్ లేని వ్యక్తి కూడా మనం లోన్ చేపిస్తామండి. దానిలో నేను ఒకరిని ఇప్పుడు యాక్చువల్గా నేను కొనుక్కున్నాను మీ దాంట్లో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈఎంఐ కట్టక్కర్ లేకుండా ఒక అద్భుతమైన అతి తక్కువ ఒక 7-8 లక్షలు కట్టేస్తే ప్రాపర్టీ వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా కొనేసాను ఆల్రెడీ. సో నేను కూడా దీని కస్టమర్ని, ప్రేక్షకులకు తెలియాలి కదా. సో మీరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాను, మీ పక్కనే నేను ఉంటాను. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు. ఎగ్జాక్ట్లీ, జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అని గర్వంగా చెప్పుకోవచ్చు. మామూలుగా సింగిల్ బెడ్రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ అయితే 32,000 ఇస్తా అని చెప్పారు కదా. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్? అది అంటే మనం ఏంటంటే టోటల్గా మోటో అంతా కూడా పిలిగ్రిమ్ బేస్డ్గానే డిజైన్ చేసినామండి. అంటే మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్లో 30,000-40,000 పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వీకెండ్స్లో వచ్చేసి 60,000-80,000 వస్తూ ఉన్నారు. అదే కనుక స్పెషల్ డేస్ అయితే కనుక ఆల్మోస్ట్ 1 lakh ప్లస్సే వస్తూ ఉన్నారండి. మరి టెంపుల్ కానీ, టెంపుల్ ప్రాంగణాన్ని కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా. అక్కడ కామన్ గా ఫ్యామిలీతో వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే మంచి రెస్టారెంట్ కానీ లేకపోతే ఉండడానికి వసతి కానీ ఇలాంటివి లేవు. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్, బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్? అక్కడ ఉండే ఇప్పుడు ఒక 1,500 మందికి మన ప్లానింగ్ అండి. 575 సూట్ రూమ్లు ఇచ్చాము. మాక్సిమం మనం 1,500. సూపర్. మనకు అక్కడ వీక్ డేస్లోనే, వీకెండ్స్లోనే కలిపి చెప్పాను కదా, 40,000-50,000 మంది వస్తూ ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు కానీ, ఇన్ఫోసిస్ కానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగా కాదు, పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అనేక రకాల ఒక 8-9 రకాల పార్కులు, స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, నెక్స్ట్ వచ్చేసి యాంపీ థియేటర్, ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు పిల్లలతో వచ్చినా కూడా, లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్డేలు అనుకోండి, గెట్ టుగెదర్లు అనుకోండి, సాఫ్ట్వేర్ పీపుల్కైనా, ఇటు డాక్టర్స్కైనా, ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరవచ్చు. సో వర్క్, లివ్, ప్లే, ఈ కాన్సెప్ట్ ను కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? పక్కా చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ వెస్ట్ లో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చారు. అదే అండి మా మోటో, అదే. మంచి అకామిడేషన్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. వండర్ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరు.
సో ఇప్పుడు మేము కనుక ఇన్వెస్ట్ చేస్తే మన జిఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు నెక్స్ట్ 5 yearsలో నా భవిష్యత్తు ఏంటి, నా ప్రాపర్టీ వాల్యూ ఎంత, డెఫినెట్గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటుందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 star హోటల్, దీనిలో ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 star హోటల్కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికి వస్తారంటారా? పక్కా అండి, ఎందుకంటే 3 star హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 10,000 రూపాయలు కలెక్ట్ చేయట్లేదు. మనం మోస్ట్ రిలయబుల్ ప్రైస్కి ప్రతి ఒక్కరు ఎఫోర్డబుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 500 SFT, ఇది ఒక 3,000 రూపీస్కి అరౌండ్ అంతే పర్ 24 hours. నెక్స్ట్ వచ్చేసి 800 SFT డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. ఇది వీకెండ్స్లో, వీక్ డేస్లో వచ్చి డెఫినెట్గా తగ్గుతుంది. మరి దీంతో రెంట్లు అంటే మాకు ఇచ్చేది కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనకు మన ఎక్స్పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అన్ని పోను కూడా మనకు 15 days అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. కంపెనీ కూడా బ్రహ్మాండ ప్రాఫిట్ లో ఉంటుంది. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మాకు మెయింటెనెన్స్ చార్జెస్ అట్లాంటివి ఏమి ఉండవండి. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్ బై కంపెనీ ఓన్లీ. ఒక యాదాద్రి సరిపోతుంది, కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ కూడా ఇది. పోచంపల్లి కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి వల్ల కూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్ కి? డెఫినెట్ గా డిమాండ్ వస్తుందండి. మీకు మనం యాదాద్రి కాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ కనుక తీసుకుంటే, కొలన్పాక జైన్ టెంపుల్ టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్లో అదొక టెంపుల్ అండి. డెఫినెట్గా జైన్ మిత్రులకు కూడా వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్కి హైదరాబాద్కి కరెక్ట్గా నాకు తెలిసి ఇట్లా సెంటర్ పాయింట్ అనుకుంటా. సో వరంగల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు, మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో కూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది, అటు పక్కనే వరంగల్ జిల్లా, దాని తర్వాత వచ్చేసి ఇటు హైస్టేజ్గా హైదరాబాద్లో ఉన్నాము. మన హైదరాబాద్ క్రౌడే కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు కూడా యాదాద్రికి ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళ తాకిడి కూడా మన టెంపుల్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ, నెక్స్ట్ మన హోటల్ కానీ డెఫినెట్గా ఉంటుంది. సో వరంగల్ వైపు వాళ్ళు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు. నాట్ ఓన్లీ వరంగల్ అండి, నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరీంనగర్ వాళ్ళు, అన్ని దారులు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆంధ్రాలో ఉన్న జనాలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా యాదాద్రికి రావాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే, తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరికి దేవుడే. మేము ఎవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 days స్టే కూడా అవకాశం ఇచ్చారు. 12 days ఇస్తా ఉన్నాం. 12 days మీకు అనుకోండి, మీ బంధువులకు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, మీ రెఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ 12 days per year ఇస్తాం. ఓకే, అట్లా పీక్ డేస్ లో రావద్దండి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అట్లా కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫెసిలిటీ, అంటే రెంట్ ఇన్కమ్ రావడమే కాకుండా యాదాద్రి దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు, బంధువులకు ఇచ్చుకోవచ్చు, కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. సూపర్, మంచి ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ.